హైదరాబాద్లోని హెబ్రోన్ చర్చికి సంఘ పెద్దగా వ్యవహరిస్తున్న ఎఫ్సిఎస్ పీటర్ కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ముషీరాబాద్లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎఫ్సిఎస్ పీటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయాన మేనబావ. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్ర ఇంజనీర్ ఇన్ చీఫ్గాను, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో న్యాక్ మేనేజింగ్ డైరెక్టర్గాను, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాడు నేడు ప్రోగ్రాంకు సలహాదారుగా కూడా వ్యవహరించారు. నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగిగా పలువురు ముఖ్యమంత్రుల నుండి ప్రశంసలు అందుకున్నారు ఎఫ్సిఎస్ పీటర్. ఆయన తుది శ్వాస విడిచిన వార్తను తెలుసుకున్న బంధువులు, సన్నిహితులు ముషీరాబాద్లోని హెబ్రోన్ చర్చికి చేరుకుంటున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ ఈరోజు హెబ్రోన్ చర్చికి విచ్చేసి ఎఫ్సిఎస్ పీటర్ భౌతికాయాన్ని సందర్శించి తమ నివాళులను అర్పించారు. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హెబ్రోన్ చర్చికి విచ్చేయనున్నట్లు సమాచారం. కాగా శనివారం నారాయణగూడలోని క్రైస్తవ సమాధుల తోటలో భూస్థాపన చేయనున్నట్లు హెబ్రోన్ చర్చి పెద్దలు తెలిపారు. ఎఫ్సిఎస్ పీటర్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఎఫ్సిఎస్ పీటర్ గారు కడప జిల్లాలో జన్మించాడు. తను దాదాపుగా యవనస్తుల వరకు అక్కడ కడపలో చదువుకున్నాడు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత దేవుని కృప వలన మంచి ఇంజనీర్ అయిపోయాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత బేర్షిబాలో తను ఒక మంచి వ్యక్తిగా అక్కడ మంచి మనలో పొందాడు. అంత మాత్రమే కాదు, బేర్షిబా చర్చి తరఫున కూడా పరిచర్య సేవ చేసేవాడు. మందిరంలో కూడా చాలా చక్కగా పరిచర్య చేసేవాడు. ఎంతో గొప్ప పరిచర్య చేసేది. అంటే ఎట్లంటే చిన్న పని వరకు పెద్ద వరకు చేసేవాడు. తను అంత గొప్ప ఇంజనీర్ అయినప్పటికీ మందిరంలో చేపలు వేసేవాడు. కొన్నిసార్లు కాలువలు అటువంటి కూడా శుభ్రం చేసేవాడు. మాతో కూడా కొన్నిసార్లు లెట్టిని కూడా ఎత్తాడు. ఆయన అంత గొప్ప పరిచయం చేశాడు. అంత గొప్ప పదవిలో ఉన్నప్పటికీ దేవుని ఇంటి విషయంలో తగ్గించుకొని తను ఎక్కువ చేసేవాడు. దేవుడు తను ఆశీర్వదించాడు కాబట్టి గొప్పగా. తర్వాత మొత్తం అప్పుడు తెలంగాణ, ఏపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మొత్తం అందరికి చీఫ్ ఇంజనీర్ అయినాడు. ఆయన చీఫ్ ఇంజనీర్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ హెబ్రోన్కు అతని యొక్క మంచితనాన్ని, అతని హానెస్టీ, గొప్పతనాన్ని చూసి ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ బాధ్యతగా ట్రస్టీగా పెట్టారు నన్ను. ఈరోజు ఎఫ్సిఎస్ పీటర్ గారు మా మధ్యలో లేకపోవడం నిజంగా అది మాకు తీరని లోటనే చెప్పాలి. ఆయన నిజానికి మా అందరికీ ఒక పెద్ద ఆయన లాంటివాడు. తన జీవితంలో చాలా చక్కగా నిజాయితీ, నిబద్ధత పాటించిన వ్యక్తి. తను ప్రభుత్వంలో చాలా అత్యున్నతమైన స్థానాలు అధిరోహించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక చిన్న అవినీతి మరక కూడా ఆయనకు అంటుకోలేదు. ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఎన్నో కోట్లు గడించవచ్చేమో కానీ తనకు వచ్చే జీతం తప్ప ఒక్క రూపాయి కూడా ఎప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ రకంగా కూడా అధికంగా లబ్ధి ఎక్కడ కూడా పొందలేదు. ఆయనకుండే సాక్ష్యం ఏంటి అని అంటే, ఆయనను గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ఆయనను ఇలాంటి కమిటీస్లో ఆయన తప్పకుండా మెంబర్గా పెట్టుకునేవారు. సో కాబట్టి నిజంగా ఆయన మాకు ఒక గొప్ప మంచి లెగసీని విడిచిపెట్టాడు. అది మేమందరం కూడా ఫాలో కావాలి. అయితే ఆయన వయసు రీత్యా కొన్ని అనారోగ్యాల కారణాల వల్ల ఆయన కొంతకాలం బాధపడుతూ వచ్చాడు. సో ఈ సందర్భంగానే ఆయన కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ దాదాపుగా 5 రోజులు హాస్పిటల్ ఉన్నా కూడా మరి ఆయన రికవరీ కాలేదు. దాదాపుగా 81 సంవత్సరాలు జీవించాడు. సో ఆయన ఇప్పుడు మా మధ్యలో లేకపోవడం మాత్రం మాకు చాలా బాధ కలిగించే విషయమే. కాకపోతే ఏంటి అని అంటే, ఆయన చనిపోయినా కూడా తప్పకుండా మేము ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడని మేము నమ్ముతున్నాం. మేము మళ్ళీ ఇంకోసారి మేము కూడా తప్పకుండా మళ్ళీ ఆయన మేము చూడబోతున్నాం అన్న నిరీక్షణతో మేము ఉన్నామండి. సో కాబట్టి నిజంగానే మేమందరం కూడా ఆయన ఎలాంటి మాదిరిని చూపించాడో అలాంటి మాదిరి మా అందరికీ కూడా ఆదర్శనీయమేనండి. ఈ విషయాన్ని తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు ఎఫ్సిఎస్ పీటర్ గారు మా మధ్యలో లేకపోవడం